హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్, 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.2లో సెకండ్ ప్రాబ్లం ఎలా చేయాలో నేర్చుకుందాము. ప్రీవియస్ వీడియోస్లో ఎక్సర్సైజ్ 2.1 అలానే ఎక్సర్సైజ్ 2.2లో ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ ప్రాబ్లం, ఫైండ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈచ్ విత్ ది గివెన్ నంబర్స్ యాజ్ ది సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ రెస్పెక్టివ్లీ. మనకి కింద జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. దీనికి మనకు ఒక ఫార్ములా ఉంది. ఫస్ట్ ఆ ఫార్ములా నేర్చుకుని తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. If alpha and beta are the zeros of the quadratic polynomial p of x is equal to ax square plus bx plus c, where a is not equal to 0. ఆల్ఫా బీటా అనే 2 జీరోస్ ఇచ్చినప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవడానికి ఫార్ములా అనమాట. ఒక ఫ్యాక్టర్ని ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటాము, ఇంకో ఫ్యాక్టర్ని ఎక్స్ మైనస్ బీటా అంటాము. సో సమ్ ఆఫ్ జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ తెలిసి ఉండాలి. ఇదనమాట మనకి ఫార్ములా. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఇక్కడ మధ్యలో ఎక్స్ కోఎఫిషియంట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ది జీరోస్, కాన్స్టెంట్ టర్ము ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా అనమాట. ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఈ రెండు ఇచ్చారు, సమ్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చారు, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఇచ్చారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. ఫార్ములా ఇది, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. ఈ ఫార్ములాని వచ్చేసి సెకండ్ ప్రాబ్లంలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. సో ఫస్ట్ ప్రాబ్లం 1/4 -1. 1/4 అనేది సమ్ ఆఫ్ ది జీరోస్, -1 అనేది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 1/4, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ -1 అనమాట. అయితే మనకి కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్లో ఓన్లీ జీరోస్ మాత్రమే ఇస్తారు. అంటే ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుని మనమే సమ్ ఆఫ్ ది జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ కూడా కనుక్కోవాలి. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని క్లియర్గా చదువుకోవాలన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చింది సమ్ అండ్ ప్రొడక్ట్, అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ, ఆల్ఫా బీటా వాల్యూ ఇచ్చారు. సో ఎగ్జామినేషన్లో ఇచ్చినప్పుడు జాగ్రత్తగా చదువుకోండి. ఇచ్చినవి జీరోసా లేదా సమ్ ఆఫ్ ది జీరోస్, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోసా అనేది జాగ్రత్తగా చదువుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లంలో సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 1/4, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ -1 ఇచ్చారు. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4, ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ -1. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఫార్ములా రాసుకుందాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ, k అంటే కాన్స్టెంట్ అనమాట, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. మనకి ఇట్లా ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు k వాల్యూని కింద డినామినేటర్లో ఎంత ఉంటే అది క్యాన్సిల్ అవడం కోసం k వాల్యూని అంతగా తీసుకుంటాము. సో సబ్స్టిట్యూషన్ చేద్దాం. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 1/4, 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ -1. మరలా దీన్ని మల్టిప్లికేషన్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/4 ఇంటూ ఎక్స్, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ బై 4, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది -1. డినామినేటర్లో 4 ఉంది కాబట్టి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం 4 అవుతుంది. వీటన్నిటికీ డినామినేటర్లో ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్లు. సో 4 1లో 4 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 4లో 1 టైం పోతుంది, క్యాన్సిల్ అవుతుంది, 1 ఇంటూ ఎక్స్ మైనస్ 4 1 టేబుల్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 ఇంటూ న్యూమరేటర్లో 1 ఉంది. సో ఇక్కడ ఈ 4 క్యాన్సిల్ అవ్వడం కోసం k వాల్యూని 4గా తీసుకుంటాము. నెక్స్ట్ స్టెప్లో రాద్దాం. అది 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4x స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ఎక్స్ మైనస్ 4 1s 4 బై డినామినేటర్లో 4. పుట్ k ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంటే ఆ నెంబర్ క్యాన్సిల్ అవ్వడం కోసం k వాల్యూని ఆ నెంబర్గా తీసుకుంటాము. సో 4 ఇంటూ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4 బై 4, 4 4 క్యాన్సిల్ అవుతుంది. సో మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్ 4x స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, √2, 1/3. √2 సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √2. సెకండ్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/3. మనకి క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ, ఫార్ములా గుర్తుండాలి, k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా.
సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ రూట్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ 1/3. సో ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కాబట్టి ఎల్సిఎం చేసుకోవాలి. ఎల్సిఎం 3 అవుతుంది. వీటన్నిటికీ కూడా డినామినేటర్లో 1 ఉన్నట్లు 3 1లో 3 టైమ్స్ పోతుంది. 3 ఇంటూ న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ 2 ఇంటూ ఎక్స్ 1 3లో 3 టైమ్స్ పోతుంది ప్లస్ 3 3లో 1 టైం పోతుంది. న్యూమరేటర్లో 1. ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది కాబట్టి k వాల్యూ 3గా తీసుకుంటాం. పుట్ k ఈజ్ ఈక్వల్ టు 3. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ రూట్ 2x 3 √2x ప్లస్ 1 1s 1 బై డినామినేటర్లో 3. ఇక్కడ డినామినేటర్లో ఎంత ఉంటే k వాల్యూ ఆ వాల్యూగా తీసుకుంటాము క్యాన్సిల్ అవడం కోసం. 3 3 క్యాన్సిల్. ఇక మిగిలింది 3x స్క్వేర్ మైనస్ 3 √2x ప్లస్ 1. ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం 0, √5. 0 అంటే సమ్ ఆఫ్ ది రూట్స్ ఫస్ట్ వన్. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 0. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ √5 ఇచ్చారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు క్వాడ్రాటిక్ పాలినామియల్ k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. k అంటే కాన్స్టెంట్. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ √5. డినామినేటర్లో ఏం లేదు మనకి ఇక్కడ కాబట్టి k వాల్యూ 1గా తీసుకుంటాము. పుట్ k ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 0 ఇంటూ ఎక్స్ అంటే 0 అంటే ఎక్స్ టర్మే ఉండదు అనమాట. ఈ టర్మ్ మొత్తం ఉండదు ప్లస్ √5. 1తో మల్టిప్లికేషన్ చేస్తే మరలా అదే వస్తుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ √5. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 1, 1. ఫస్ట్ది సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. సెకండ్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ కూడా 1. ఇక్కడ డినామినేటర్లో ఏం లేవు కాబట్టి k వాల్యూ 1గా తీసుకుంటాం. పుట్ k ఈజ్ ఈక్వల్ టు 1. సో 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 1. 1తో మల్టిప్లికేషన్ చేస్తే మరలా ఇదే పాలినామియల్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ పాలినామియల్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ -1/4, 1/4. ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -1/4. సెకండ్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1/4. క్వాడ్రాటిక్ పాలినామియల్. Quadratic polynomial is equal to k into x square minus alpha plus beta into x plus alpha beta. K into x square minus alpha plus beta value -1/4. సో ఒకటి ఫార్ములాలో మైనస్, ఇంకొకటి ఆల్ఫా బీటా వాల్యూ ఇచ్చిన దాంట్లో ఒక మైనస్ అనమాట. ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ 1/4. డినామినేటర్లో 4 ఉంది కాబట్టి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం 4 అవుతుంది. k ఇంటూ ఇక్కడ డినామినేటర్లో 1 వేసుకుంటాము. 4 1లో 4 టైమ్స్ పోతుంది. 4 ఇంటూ న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 4 4లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ న్యూమరేటర్లో ఎక్స్ ప్లస్ 4 4లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. 1 ఇంటూ న్యూమరేటర్లో 1. డినామినేటర్లో 4 ఉంది కాబట్టి k వాల్యూ 4 తీసుకుంటాం. పుట్ k ఈజ్ ఈక్వల్ టు 4. సో 4 ఇంటూ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 1s 1 బై 4. న్యూమరేటర్లో ఉన్న 4 డినామినేటర్లో 4 క్యాన్సిల్ అవుతుంది. 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ రిక్వైర్డ్ పాలినామియల్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం 4, 1. ఫస్ట్ వన్ సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4. సెకండ్ వన్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. క్వాడ్రాటిక్ పాలినామియల్. ఈ ఫార్ములా గుర్తుండాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు
k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా వాల్యూ 1. డినామినేటర్లో ఏం లేవు కాబట్టి k వాల్యూ 1 తీసుకుంటాం. పుట్ k ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ 4x ప్లస్ 1తో మల్టిప్లికేషన్ చేస్తే మరలా ఇదే పాలినామియల్ వస్తుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ పాలినామియల్.